హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ నేను మీ జ్యోతి ఈ రోజు క్లాస్ లో మనం సెప్టెంబర్ మంత్ లో న్యూస్ లో ఉన్న 18th 19th 20 సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం అంతకంటే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఇవి మన విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్ ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఈ సండే సెప్టెంబర్ 29th న మార్నింగ్ 10:30 to 12 o'clock వరకు మన విఎంఆర్ లాజిక్స్ లో ఎన్టీపీసీ మహాయాగా పేరుతో ఒక మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో అందరూ పార్టిసిపేట్ చేయండి పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ కింద 5000 క్యాష్ ప్రైజ్ అలాగే ఒక కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఈ టెస్ట్ ఏదైతే ఉందో అందరూ కూడా బోత్ ఆన్లైన్లో రాయొచ్చు ఆఫ్లైన్లో కూడా రాయొచ్చు అండ్ ఆన్లైన్లో ఎవరైతే రాయాలనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా వెంటనే విఎంఆర్ లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా అండ్ ఆఫ్లైన్లో రాయాలనుకున్న వాళ్ళు దిల్సుఖ్ నగర్లో ఉన్న మన బ్రాంచ్కి వచ్చి అందరూ కూడా ఎగ్జామ్ అటెండ్ అవ్వండి అండ్ ప్రీవియస్గా మీరు రాయడానికంటే ముందు ఆఫ్లైన్లో ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ నంబర్స్కి కాల్ చేసి మీ పేరుని అండ్ మీ డీటెయిల్స్ని రిజిస్టర్ చేయించుకోండి ఓకేనా సో మూవింగ్ టు టుడేస్ కాన్సెప్ట్ మన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండో మయన్మార్ బార్డర్ ఇండియా అండ్ మయన్మార్కి సంబంధించిన సరిహద్దు కంచె వేయబడుతుంది అనమాట అంటే నథింగ్ బట్ ఇప్పటి వరకు కొంచెం ఫ్రీ మూవ్మెంట్ అనేది ఉంది ఎవరికి ఇండియాకి మయన్మార్కి మధ్యలో ఫ్రీ మూవ్మెంట్ అనేది ఉంది ఇప్పుడు ఈ యొక్క బార్డర్కి సరిహద్దు ఫెన్సింగ్ వేస్తున్నామని చెప్పేసి యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారు మెయిన్గా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగిందనమాట అయితే ఎందుకు ఇంత సడన్గా అంటే అక్కడ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనే వాళ్ళు ఎక్కువగా వచ్చేస్తున్నారు ఇండియాలోకి మయన్మార్ నథింగ్ బట్ మయన్మార్ అంటే బర్మా అంటారు కదా సో బర్మా నుంచి ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎక్కువ మంది ఇండియాలోకి వచ్చేస్తున్నారన్న ఉద్దేశంతో ఇక్కడ బార్డర్ ఫెన్సింగ్ అనేది వేయడం జరిగిందనమాట డైరెక్ట్గా అడుగుతారు గుర్తుపెట్టుకోండి రీసెంట్గా ఏ కంట్రీకి సంబంధించిన ఏ ఇంటర్నేషనల్ బార్డర్తో ఫెన్సింగ్ వేయడం జరిగింది అని అడుగుతారు ఏంటది మయన్మార్ అన్నా బర్మా అన్నా ఒకటే అయితే ఇండియా మయన్మార్తో ఎంత బార్డర్ షేర్ చేసుకుంటుంది ఇలా కూడా అడగొచ్చు మనకి కొంచెం జాగ్రఫికల్గా అడగొచ్చు ఎంత 1643 కిలోమీటర్స్ ఎంత 1643 కిలోమీటర్స్ ఆఫ్ బౌండరీ అనేది ఇండియా మయన్మార్ మధ్య ఉంటుందన్నమాట ఓకేనా అండ్ ఇంకా కొంచెం డీప్గా అడిగితే మయన్మార్తో ఏ రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయని అడగొచ్చు ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ అన్నా మామి అని గుర్తుపెట్టుకోండి అన్నా మామి అంటే షార్ట్ కట్ అనమాట ఏ ఫర్ అరుణాచల్ ప్రదేశ్ ఎన్ఏ ఫర్ నాగాలాండ్ ఎంఏ ఫర్ మణిపూర్ అండ్ ఎంఐ ఫర్ మిజోరాం అర్థమైందా 4 స్టేట్స్ ఉన్నాయి ఈ 4 స్టేట్స్ గుర్తుపెట్టుకోండి ఈ 4 రాష్ట్రాలు మయన్మార్తో మనం బార్డర్ పంచుకుంటున్నాం అనమాట ఏమేమి ఉన్నాయి అరుణాచల్ ప్రదేశ్ ఉంది నాగాలాండ్ ఉంది మణిపూర్ ఉంది మిజోరాం ఉంది ఓకే అండ్ ఆల్సో లాంగెస్ట్ బార్డర్ అనేది మనం ఏ కంట్రీతో షేర్ చేసుకుంటున్నాము అంటే బంగ్లాదేశ్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి బంగ్లాదేశ్తో అత్యధిక బార్డర్ని మనం షేర్ చేసుకుంటున్నాం బంగ్లాదేశ్ కూడా న్యూస్లో ఉంది కదా రీసెంట్గా మనం సివిల్ అన్రెస్ట్ చూసాము ప్రైమ్ మినిస్టర్ కూడా మారారు అక్కడ కాబట్టి బంగ్లాదేశ్తో పెద్ద బార్డర్ షేర్ చేసుకుంటున్నాం లార్జెస్ట్ బార్డర్ సో బంగ్లాదేశ్తో ద లెంతియెస్ట్ బార్డర్ షేర్ చేసుకున్నామని గుర్తుపెట్టుకోండి అది కూడా మేజర్గా ఎక్కువగా ఏ స్టేట్ బంగ్లాదేశ్తో బార్డర్ పంచుకుంటుంది అంటే వెస్ట్ బెంగాల్ ఓకే ఇలా అన్ని పాయింట్స్ లింక్ చేసుకుని చదవాలన్నమాట ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ గాలి కాలుష్యం అధిక ఉష్ణోగ్రతలతో బ్రెయిన్ స్ట్రోక్ ఇక్కడ ఒక సైన్స్ జర్నల్లో వచ్చిన రిపోర్ట్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ మీకు సో ఎలా అంటే ల్యాన్సెట్ సైన్స్ జర్నల్ ఏదైతే ఉందో అందులో వచ్చిన రిపోర్ట్స్ అన్ని ఇంపార్టెంట్ ఇది ల్యాన్సెట్ సైన్స్ జర్నల్లో వచ్చిన రిపోర్ట్ ఏం చెప్తున్నారంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అనేసి చెప్తున్నారు ఒక ఎయిర్ పొల్యూషనే కాదు క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ వేటి వల్ల అయినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్స్ అధిక ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే కారణం ఉంది బ్రెయిన్ స్ట్రోక్స్ వల్ల డెత్స్ ఎక్కువ అవుతాయి ఫ్యూచర్లో అంటే మరణాలు ఎక్కువ సంభవిస్తాయని చెప్పి ఎవరు చెప్పారు ల్యాన్సెట్ న్యూరాలజీ జర్నల్ ఓకే ఇక్కడ ఒక స్టాటిస్టిక్స్ చూడండి 1990లో 73 లక్షల మందికి తొలిసారిగా బ్రెయిన్ స్ట్రోక్ రాగా వీరి సంఖ్య 2021 నాటికి 1.19 కోట్లకు చేరుకుంది ఓకే ఈ రిపోర్ట్ రాస్తే మనకి మార్క్స్ ఎక్కువ పడే ఛాన్స్ ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి రిపోర్ట్స్ అన్నీ కూడా మీరు ఎవరైతే డెస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్ లెవెల్లోకి వెళ్ళి డెస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాస్తారు కదా ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 ఎగ్జామ్ యూపీఎస్సీ ఎగ్జామ్ కొన్ని డిఫెన్స్ సర్వీసెస్కి సంబంధించిన ఎగ్జామ్స్లో డిస్క్రిప్టివ్ ఉంటుంది అలాంటి చోట్ల ఇలాంటి ప్రామాణికమైన రిపోర్ట్స్ రాయడం వల్ల స్కోరింగ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట ఓకే ఈ రిపోర్ట్ గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇలాంటిదే ఇంకొకటి వచ్చింది ప్రీవియస్గా అమెరికాకు సంబంధించిన రీసెర్చర్స్ ఏం చెప్పారంటే ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ వల్లనే మేజర్గా ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉండడం వల్లనే
కార్డియాక్ అరెస్ట్ కేసెస్ కూడా ఎక్కువ అవుతున్నాయనేసి చెప్తున్నారు. అంటే హార్ట్ ఫెయిల్యూర్ కేసెస్ కూడా ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎక్కువ అవుతున్నాయనేసి చెప్తున్నారు అనమాట. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఒకే చోట మెన్షన్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ల్యాన్సెట్ జర్నల్లో ప్రచురితమైంది. నెక్స్ట్, మానవాళి అంతర్ధానం కాకుండా నథింగ్ బట్ ఇక్కడ హ్యూమన్ ఎవరైతే ఉన్నామో మనం ఫ్యూచర్లో అంతరించిపోయే ఛాన్స్ ఉంది కదా, ఎప్పటికైనా కానీ యుగాంతం అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో ఇలా మానవాళి అంతం కాకుండా ఎప్పటికీ కూడా మన యొక్క ఆనవాళ్ళు తర్వాత వచ్చే ఇఫ్ ఇన్ కేస్ తర్వాత మళ్ళీ వేరే లైఫ్ పుట్టుకొస్తే వాళ్ళకి ఇప్పుడున్న హ్యూమన్స్ గురించి తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ హ్యూమన్కి సంబంధించిన ఈ హ్యూమన్కి సంబంధించిన డిఎన్ఏని ఇక్కడ 5D క్రిస్టల్ రూపంలో భద్రపరిచారంట. ఓకే, ఫిక్షన్ స్టోరీలా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 5D క్రిస్టల్ ఏదైతే ఉందో అందులో హ్యూమన్ డిఎన్ఏని స్టోర్ చేసి పెట్టారంట. ఈ డిఎన్ఏ ఏదైతే ఉందో, స్టోర్డ్ ఫార్మ్ ఆఫ్ డిఎన్ఏ ఏదైతే ఉందో ఎక్కువ టెంపరేచర్స్ని కూడా తట్టుకుని 13.8 బిలియన్ ఇయర్స్ వరకు సర్వైవ్ అవ్వగలుగుతుంది. ఓకేనా, అంటే ఇఫ్ ఇన్ కేస్ నిజంగానే యుగాంతం వచ్చి మానవాళి మొత్తం అంతరించిపోయినా కానీ ఈ డిఎన్ఏ ఉంటే మళ్ళీ రీక్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనేసి చెప్తున్నారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎవరు అంటే సౌత్ ఆంప్టన్ యూనివర్సిటీకి సంబంధించిన శాస్త్రవేత్తలు. ఎక్కడుంది అది? బ్రిటన్లో ఉంది యూనివర్సిటీ, సౌత్ ఆంప్టన్ యూనివర్సిటీ. ఓకే, అయితే దీన్ని ఎక్కడ స్టోర్ చేశారని అడుగుతారు. ఈ 5D క్రిస్టల్లో స్టోర్ చేయబడిన డిఎన్ఏ అనేది ఎక్కడ స్టోర్ చేశారంటే ఆస్ట్రేలియా కాదు, ఆస్ట్రియాలోని ఒక గుహలో, ఆస్ట్రియాలోని హాల్స్టాట్లో ఉన్న ఒక గుహలో భద్రంగా ఉంచారు. 360 టెరాబైట్ల మెమరీ కలిగిన ఆ క్రిస్టల్ ఎంత పటిష్టం అంటే 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను గడ్డకట్టే చలిని సైతం తట్టుకుంటుంది. 13.8 బిలియన్ సంవత్సరాల వరకు ఇది భద్రంగా ఉంటుంది. 13.8 బిలియన్ ఇయర్స్ అంటే మీకు ఏం గుర్తొచ్చింది? యూనివర్స్ ఫామ్ అయ్యి, లేదా యూనివర్స్ యొక్క వయసు, విశ్వం యొక్క వయసు 13.8 బిలియన్ ఇయర్స్ కదా. సో ఫ్యూచర్లో కూడా అంత 13.8 బిలియన్ ఇయర్స్ వరకు కూడా ఇక్కడ స్టోర్ చేసిన హ్యూమన్ డిఎన్ఏ అనేది సర్వైవ్ అవ్వగలుగుతుంది అనేసి చెప్తున్నారనమాట. ఓకే, నెక్స్ట్, సింధు జలాల ఒప్పంద సమీక్షకు పాక్ విముఖత. ఓకే, ఇది మనకి హిస్టారికల్ గా లింక్ చేసుకోవచ్చు. ప్రీవియస్ గా చూసుకుంటే మనకి 64 ఇయర్స్ బ్యాక్ ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యన సింధు నదీ జలాల ఒప్పందం జరిగింది. దీని మధ్యవర్తిత్వం చేసింది అంటే ఈ యొక్క ఒప్పందాన్ని మీడియేట్ చేసింది ఎవరు అంటే ప్రపంచ బ్యాంక్, అంటే వరల్డ్ బ్యాంక్ మీడియేషన్ లో ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య ఇండస్ వాటర్ ట్రీటీ అనేది 64 ఇయర్స్ బ్యాక్ జరిగిందనమాట. ఇప్పుడు దీన్ని మళ్ళీ రివ్యూ చేద్దాము అన్న ఇండియా ప్రతిపాదనకి, ఓకే, ఇండియా యొక్క ప్రపోజల్ కి పాక్ విముఖత చూపిస్తుంది, అంటే సిద్ధంగా లేదు అనేసి ఒక ఆర్టికల్ కవర్ అయింది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? ఇండస్ వాటర్ ట్రీటీ గురించి కొంచెం చదువుకోవాలి. ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటి అంటే సింధు నదీ జలాల ఒప్పందం ఏంటో చూద్దాం ఒకసారి. అసలు ఎప్పుడు అంటే ఈ ఒప్పందం 19 సెప్టెంబర్ 1960, సెప్టెంబర్ మంతే కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 19 సెప్టెంబర్ 1960 ఇది మనకి ఇండస్ వాటర్ ట్రీటీ జరిగిన డేట్. అండ్ జరిగిన ప్లేస్ వచ్చి కరాచీ అంటే పాకిస్తాన్లో ఉంది కదా. సో కరాచీలో 19 సెప్టెంబర్ 1960 రోజున ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఇండియా పాకిస్తాన్కి మధ్యన వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ముగిసింది, గుర్తుపెట్టుకోండి. అప్పటి నుంచి ఈ సింధు నదీ జలాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క వాటర్ షేరింగ్ అనేది ఆ ట్రీటీ ప్రకారమే జరుగుతుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి తెలుసు కదా కొన్ని 5 రివర్స్ ఉన్నాయి, మనకి తెలుసు కదా 5 ట్రిబ్యూటరీస్ ఉన్నాయి ఇండస్కి. ఏమేమి ఉన్నాయి? జీలం, చీనాబ్, రవి, బియాస్, సట్లెజ్. ఈ 5 కూడా ఇండస్కి సంబంధించిన ట్రిబ్యూటరీస్ అని మనం రివర్ సిస్టంలో చదువుకుంటాం కదా. సో అందులో ఏ రివర్ వాటర్ ఎవరికి వెళ్ళాయనే చూసుకోండి, అడుగుతారు స్టేట్మెంట్స్ వైజ్లో. ఇక్కడ ద ట్రీటీ గివ్స్ కంట్రోల్ ఓవర్ వాటర్స్ ఆఫ్ 3 ఈస్టర్న్ రివర్స్. ఓకే, తూర్పు వైపు ఉన్న 3 రివర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 రివర్స్ ఏంటి? బియాస్, రవి, సట్లెజ్. ఏంటి? బియాస్, రవి, సట్లెజ్ తూర్పు వైపు ఉన్నవి ఈస్టర్న్ రివర్స్ అన్నమాట. ఓకేనా, తూర్పు వైపు అంటే మీరు ఎలా చూస్తారు? ఇక్కడ మనకి ఇట్లా నార్త్ వెస్ట్ ఇండియా ఉంటుంది కదా, నార్త్ వెస్ట్ ఇండియా ఇట్లానే కదా ఇండస్ ఫ్లో అవుతుంది. ఓకే, అయితే ఈ నార్త్ వెస్ట్ ఇండియాలో తూర్పు వైపు అంటే ఈ సైడ్ ఉన్న రివర్స్ వచ్చేసి ఇండియాకి వెళ్ళాయి, ఈ సైడ్ వెస్ట్ సైడ్ ఉన్నవేమో పాకిస్తాన్కి వెళ్ళాయి. ఓకే, ఈ ఈస్టర్న్ రివర్స్ ఏంటి అంటే ఇండియాకి వచ్చిన ఈస్టర్న్ రివర్స్ ఏంటి అంటే బియాస్, రవి, సట్లెజ్. ఓకే, పాకిస్తాన్కి వెళ్ళిన వెస్ట్రన్ రివర్స్ వచ్చేసి ఇండస్, చీనాబ్, జీలం. ఈ కాన్సన్ట్రేషన్ గుర్తుపెట్టుకోండి, ఈ క్లాసిఫికేషన్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇండస్ వాటర్ ట్రీటీ ఎప్పుడు ఫామ్ అయింది అంటే 19 సెప్టెంబర్ 1960 అని చూడండి సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్
2030 అండ్ 31కి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. ఇక్కడ S&P గ్లోబల్ రేటింగ్స్ మనం చూస్తే మంత్లీ కంపారిజన్స్లో కూడా మనం చదువుకునేటప్పుడు ఎకానమీ పరంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే జీడిపి ఎస్టిమేట్స్. జీడిపి అంటే ఏంటి? స్థూల దేశీయ ఉత్పత్తి అంటే నథింగ్ బట్ ఒక కంట్రీకి సంబంధించిన డొమెస్టిక్ బౌండరీస్ ఏవైతే ఉంటాయో, ఒక కంట్రీకి సంబంధించిన డొమెస్టిక్ బౌండరీస్ ఏవైతే ఉంటాయో ఈ బౌండరీస్లో ఒక ఫినాన్షియల్ ఇయర్లో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ఫైనల్ వాల్యూ, వస్తు సేవల అంతిమ విలువని మనం జీడిపి అని పిలుస్తాం కదా. సో ఈ జీడిపికి సంబంధించి ఒక దేశానికి సంబంధించిన జీడిపి ఎలా ఉంటుంది, రాబోతున్న కాలంలో ఎలా ఉంటుంది అని చెప్పేవే అంచనాలు, ఎస్టిమేట్స్ అంటారు. ఈ అంచనాలు ఎవరిస్తూ ఉంటారంటే కొన్ని నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేదంటే ఏవైనా కొన్ని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ కావచ్చు, ఒక కంట్రీకి సంబంధించి జీడిపి ఎస్టిమేట్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా అంటే కొన్ని ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ IMF ఏమైనా రిలీజ్ చేసిన, వరల్డ్ బ్యాంక్ చేసిన, తర్వాత ఇండియాకి సంబంధించిన RBI రిలీజ్ చేసిన, ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవాలి. మిగతా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అన్నీ కూడా ఎగ్జామ్ ముందు అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ S&P గ్లోబల్ రేటింగ్స్ వాళ్ళు ఇండియాకి సంబంధించిన జీడిపి గురించి ఏం చెప్పారో జస్ట్ 2 లైన్స్ చూడండి సరిపోతుంది. 2030-31 కల్లా భారతదేశం యొక్క ఎకనామిక్ సిస్టమ్ అంటే ఆర్థిక వ్యవస్థ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుంది అనేసి చెప్తున్నారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇండియా యొక్క ఎకనామిక్ సిస్టమ్ ఎన్నో ప్లేస్లో ఉందంటే 5th ప్లేస్లో ఉంది. ఓకేనా, ప్రెసెంట్ 5th ప్లేస్లో ఉంది. 2030-31 కల్లా మూడవ స్థానంలోకి వెళ్తుందని S&P గ్లోబల్ రేటింగ్స్ వాళ్ళు చెప్తున్నారు. అలాగే 2024-25లో 6.7% వృద్ధి చెందుతుందంట. ఓకే, రాబోతున్న సంవత్సరానికి సంబంధించి 2024-25 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి ఎంత 6.7% వృద్ధి చెందుతుంది అనేసి చెప్తున్నారు. ఎవరు? S&P గ్లోబల్ రేటింగ్స్ వాళ్ళు. జీడిపి లెక్కింపునకు ప్రాతిపదిక ఏడాది మార్పు అంటే నథింగ్ బట్ బేస్ ఇయర్ కాన్సెప్ట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎకానమీలో భాగంగా అప్డేట్ చేసుకోండి బేస్ ఇయర్. ఇప్పుడు మనకి జీడిపి క్యాల్కులేషన్ చేస్తారు కదా, మనం చెప్పుకున్నాం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటో ఆల్రెడీ. సో ఈ జీడిపిని క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. ఈ జీడిపిని క్యాల్కులేట్ చేసేది ఎవరు? మనకి ఇండియాలో NSO అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ప్రీవియస్గా ఎవరు క్యాల్కులేట్ చేశారు వారు అంటే మనకి CSO అని, NSSO అని చెప్పేసి ఆర్గనైజేషన్ ఉండేది. ఇక్కడ CSO వాళ్ళు ప్రీవియస్గా క్యాల్కులేట్ చేసేవాళ్ళు. 2019 సంవత్సరం కంటే ముందు క్యాల్కులేట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత 2019 నుంచి 2019లో CSO అండ్ NSSO మర్జ్ అయిపోయి మనకి ఒకే ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. అదే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. అర్థమైందా? CSO, NSSO సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ రెండు కూడా 2019లో మర్జ్ అయ్యి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్గా ఫామ్ అయ్యాయి. ఓకే, అప్పటి నుంచి 2019 సంవత్సరం నుంచి ఇండియాలో జీడిపిని క్యాలిక్యులేట్ చేసే సంస్థ ఏది అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇది ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఉంది కదా, అంటే గణాంకాల మంత్రిత్వ శాఖ అంటారు. దాని కింద పనిచేస్తుంది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వీళ్ళు క్యాల్కులేట్ చేస్తారు కదా జీడిపిని, అక్కడ ఒక బేస్ ఇయర్ తీసుకుంటారు. ఎప్పుడు కూడా బేస్ ఇయర్ అంటే ఏంటి? ఏ సంవత్సరంలో అయితే బేస్ ఇయర్ అంటే ఏంటి? ఏ సంవత్సరంలో అయితే ఈ ప్రైసెస్ అన్నీ కూడా స్టేబుల్గా ఉంటాయో, ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఎక్కువ లేకుండా, ద్రవ్యోల్బణం యొక్క ఎఫెక్ట్ ఎక్కువ లేకుండా. ద్రవ్యోల్బణం అంటే తెలుసు కదా, ఎకానమీలో మనం నేర్చుకుంటాం. టూ మచ్ మనీ చేసింగ్ ఫ్యూ గుడ్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ ఎక్కువ లేకుండా ఏ ఇయర్లో అయితే ప్రైసెస్ అన్నీ కూడా స్టేబుల్గా ఉంటాయో ఆ సంవత్సరాన్నే మనం బేస్ ఇయర్గా చూస్తాం. ఆ బేస్ ఇయర్ ఇప్పటి వరకు ఏ సంవత్సరం మీద ఉంది అంటే 2011-12. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2011-12 బేస్ ఇయర్గా తీసుకుని ప్రతి సంవత్సరం జీడిపి క్యాల్కులేషన్ చేస్తున్నాం మనం. అయితే ఈ యొక్క సంవత్సరం ఏదైతే ఉందో ఈ బేస్ ఇయర్ని మార్చే ఆలోచనలో ఉన్నారంట. సో ఒకవేళ అప్రూవ్ చేస్తే బేస్ ఇయర్ అనేది ఏ ఇయర్కి మారుతుంది అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, 2022-23, 2022-23 ఈ ఇయర్ని బేస్ ఇయర్గా డిక్లేర్ చేసే ఛాన్స్ ఉందనేసి చెప్తున్నారు. ఇది మనకి ఎకానమీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అందుకే బేసిక్స్ నుంచి డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఈ కాన్సెప్ట్స్ అన్ని చూడండి, ఎవరు క్యాల్కులేట్ చేస్తారు, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, అసలు బేస్ ఇయర్ కాన్సెప్ట్ ఏంటి. ఓకే, నెక్స్ట్ FATF ఇండియా రిపోర్ట్. ఇక్కడ FATF ఇండియా రిపోర్ట్ అనేది న్యూస్లోకి వచ్చింది. FATF అంటే ఏంటో తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, ఫినాన్షియల్
యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ అ గ్లోబల్ వాచ్ డాగ్ అని గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ కంట్రీస్ అయినా కానీ, అంటే ఏ దేశాలైనా కానీ మనీ లాండరింగ్ యాక్టివిటీస్, మనీ లాండరింగ్ అంటే హవాలా అంటారు కదా, అంటే బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేసి దాన్ని యూటిలైజ్ చేసుకోవడం, ట్యాక్స్ ఎగ్జామ్ చేసి, అంటే బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేసి దాన్ని యూటిలైజ్ చేసుకోవడం అనమాట. అసలు బ్లాక్ మనీ అంటే ఏంటి? అక్కడ ట్యాక్స్ కట్టకుండా ఏ మనీ అయితే దాచేస్తారో, అంటే గవర్నమెంట్ నుంచి ట్యాక్స్ కట్టకుండా దాచేసిన మనీని మనం బ్లాక్ మనీ అని పిలుస్తాం. ఈ బ్లాక్ మనీని హవాలా ద్వారా వైట్ మనీగా కన్వర్ట్ చేసి దాన్ని యూజ్ చేసుకోవడాన్ని మనీ లాండరింగ్ యాక్టివిటీస్ అంటారు. ఇలా చేయకూడదు. ఇలా చేయడం వల్ల గవర్నమెంట్కి లాస్ వస్తుంది. ఇండైరెక్ట్గా పబ్లిక్ రెవెన్యూ తగ్గిపోవడం వల్ల, మన నుంచి వెళ్ళే రెవెన్యూ తగ్గిపోవడం వల్ల మన మీదే ఎఫెక్ట్ పడుతుంది అనమాట ఫ్యూచర్లో. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్కి తక్కువ రెవెన్యూ వెళ్ళింది అనుకుందాము, ఏం జరుగుతుంది? మనకిచ్చే వెల్ఫేర్ పాలసీస్ తగ్గుతాయి, అలాగే మనకు వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకే ట్యాక్సెస్ అనేవి టైం టు టైం పే చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ ఈ మనీ లాండరింగ్ యాక్టివిటీస్ ఏ కంట్రీస్ అయినా ప్రోత్సహిస్తున్నాయా లేదంటే, ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, టెర్రర్ ఫినాన్సింగ్ గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. టెర్రర్ ఫైనాన్సింగ్ అంటే టెర్రరిజంని ఎంకరేజ్ చేసే కంట్రీస్, లైక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలు ఉంటాయి కదా, ఆ దేశాలకి ఎవరైనా కానీ ఫినాన్షియల్ ఎయిడ్ ఇస్తున్నారా? ఓకేనా? సో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం టెర్రర్ ఫినాన్సింగ్ కంట్రీస్ అంటారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంట్రీ తీసుకుందాం. ఈ కంట్రీ ఏదైనా ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సీక్రెట్గా ఫండ్స్ ఇస్తుంది అంటే ఆ కంట్రీ ఇండైరెక్ట్గా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్టే కదా. సో అలాంటి కంట్రీస్ మీద ఈ FATF యొక్క నిఘా ఉంటుంది. అందుకే దీన్ని గ్లోబల్ వాచ్ డాగ్ ఆన్ టెర్రర్ ఫినాన్సింగ్ అండ్ మనీ లాండరింగ్ అని చెప్పాను. అయితే ఏం జరుగుతుంది? ఇట్లా వాచ్ చేసి ఎప్పుడైనా కానీ ఒక కంట్రీ ఈ రెండింటిని ప్రోత్సహిస్తుందని తెలిస్తే ఈ FATF ఏం చేస్తుంది అంటే 2 జాబితాలు రిలీజ్ చేస్తుంది. అవేంటి? ఒకటి గ్రే లిస్ట్, ఇంకొకటి బ్లాక్ లిస్ట్. గుర్తుపెట్టుకోండి, గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ అంటారు. గ్రే లిస్ట్ లో ఏంటంటే ఇది వార్నింగ్ అనమాట. అంటే ఇట్లా టెర్రర్ ఫినాన్సింగ్ లేదా మనీ లాండరింగ్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అది ఆపేయాలి అని చెప్పి ఒక వార్నింగ్ వచ్చేసి గ్రే లిస్ట్. బ్లాక్ లిస్ట్ ఏంటి అంటే గ్రే లిస్ట్ లో యాడ్ చేసినప్పటికీ కూడా వాళ్ళు మారకపోతే అప్పుడు ఆ పర్టికులర్ కంట్రీని బ్లాక్ లిస్ట్ లో పెడతారు. FATF బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరుగుతుంది. సో ఈ బ్లాక్ లిస్ట్ లో పెట్టడం వల్ల ఆ కంట్రీకి వచ్చే లాస్ ఏంటి అంటే ఎటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ IMF నుంచి కావచ్చు, వరల్డ్ బ్యాంక్ నుంచి కావచ్చు, ఇలాంటి ఎటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా రూపాయి కూడా ఫండింగ్ అనేది ఆ కంట్రీస్కి రాదు. గుర్తుపెట్టుకోండి, చాలా లాస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది FATF యొక్క వర్క్ అన్నమాట, బేసిక్ పాయింట్స్. అయితే ఈ FATF హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయో అండ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, ఇక్కడ ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే FATFకి సంబంధించి ఇండియాకి సంబంధించిన రిపోర్ట్ని రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 19వ తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా? ఆ రిపోర్ట్లో ఏం చెప్పారు అంటే ఇండియాకి సంబంధించి టెర్రర్ ఫినాన్సింగ్ అండ్ మనీ లాండరింగ్ స్టేటస్ అనేది బాగుంది, అంటే నథింగ్ బట్ వాటిని కంట్రోల్ చేస్తున్నారు, ఇండియా కొంచెం బెటర్ పొజిషన్లో ఉంది అనేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. జస్ట్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి దీని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసామన్నమాట. ఓకే, అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేశారు. ఇండియాకి ఒక ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఏజెన్సీ నుంచి థ్రెట్ ఉందంట. ఆ ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఏజెన్సీ ఏంటో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. చూద్దాం. ISIL ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ద లెవాంట్ ఆఫ్ ఆర్ అల్ ఖైదా అని వినే ఉంటారు కదా, మన మూవీస్లో కూడా చూస్తూ ఉంటాం అల్ ఖైదా టెర్రరిజం గ్రూప్స్ అని చెప్పేసి. సో ఈ అల్ ఖైదా అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ISIL ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ద లెవాంట్. వీళ్ళకి సంబంధించి ఇండియాకి థ్రెట్ ఉందనేసి FATF వాళ్ళ ఇండియా రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, డీటెయిల్గా చదువుకోండి. అండ్ హెడ్ క్వార్టర్స్, ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ నాకు మెన్షన్ చేయండి కమెంట్ బాక్స్లో. నెక్స్ట్, high level committee submits its report on one nation one election simultaneous election score to aspirational India. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే జమిలీ ఎన్నికలు అని చెప్పి చదువుకుంటాం కదా మనం న్యూస్ పేపర్లో. జమిలీ ఎన్నికలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే నథింగ్ బట్ అంటే ఏంటంటే మొత్తం లోక్సభ కాన్స్టిట్యువెన్సీస్కి, లోక్సభ ఎలక్షన్సే కావచ్చు లేదా స్టేట్ లెజిస్లేచర్స్కి సంబంధించిన ఎలక్షన్సే కావచ్చు, ఇవన్నీ కూడా 100 రోజుల వ్యవధిలో అన్నీ ఒకేసారిగా కంప్లీట్ చేయడాన్నే జమిలీ ఎన్నికలు లేదా వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ అని పిలుస్తారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. దీని మీద వేసిన ఒక హై లెవెల్ కమిటీని హెడ్ చేసింది ఎవరు అంటే కమిటీ యొక్క అధ్యక్షుడు ఎవరని అడుగుతారు. మన యొక్క ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన
వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరు మీద వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద స్టడీ చేయమని ప్రీవియస్గా ఎప్పుడో కమిటీ వేశారు. ఈ యొక్క కమిటీ రిపోర్ట్ని రీసెంట్గా ప్రెసిడెంట్కి సబ్మిట్ చేసిందనమాట. అలా మళ్ళీ మనకి కాన్సెప్ట్ న్యూస్లోకి వచ్చింది. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆ రిపోర్ట్ని డీటెయిల్ స్టడీ చేసి దానికి ఇంప్లిమెంటేషన్కి సంబంధించిన సూచనలు ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఎప్పుడైతే ఇది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుందో ఆ రోజు కంప్లీట్గా దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పి. ఇప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, జమిలీ ఎన్నికల మీద వేసిన కమిటీకి అధ్యక్షుడు ఎవరు అంటే శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఛాంపియన్ పంజాబ్. ఇదేంటంటే జూనియర్ హాకీ నేషనల్ ఛాంపియన్షిప్. హాకీకి సంబంధించిన నేషనల్ ఛాంపియన్షిప్ ఒకటి జరిగింది రీసెంట్గా. ఎక్కడ జరిగింది అంటే జలంధర్ ఎక్కడుంది, పంజాబ్లో ఉంది. ఓకేనా, హోస్ట్ ఇంపార్టెంట్ కదా. స్పోర్ట్స్ ఏం జరిగినా, సమ్మిట్స్ ఏం జరిగినా హోస్ట్ ఎక్కడ జరిగిందో చూసుకోవాలి. ఇక్కడ జూనియర్ హాకీ నేషనల్ ఛాంపియన్షిప్ అనేది పంజాబ్లో ఉన్న జలంధర్ స్టేడియంలో జరిగింది. అయితే విన్నర్ ఎవరు, రన్నర్ అప్ ఎవరో చూడండి సరిపోతుంది. విన్నర్ టీం వచ్చేసి పంజాబ్ టీం ఏదైతే హోస్ట్ చేసిందో అదే విన్నర్ టీమ్. రన్నర్ అప్ టీం వచ్చేసి ఉత్తరప్రదేశ్ అనమాట. ఓకే, పంజాబ్ ఉత్తరప్రదేశ్. ఇక్కడ పంజాబ్ వచ్చేసి విన్నర్, ఉత్తరప్రదేశ్ వచ్చేసి రన్నర్. ఇంత గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఎక్కడ జరిగింది అంటే పంజాబ్లో జరిగింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఐక్య. ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ న్యూస్లోకి వచ్చింది. ఇది దేనికి సంబంధించిందో చూద్దాం. సో ఈ ఎక్సర్సైజ్ దేనికి సంబంధించింది అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంది కదా, అంటే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అంటారు. ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు, తర్వాత సదరన్ కమాండ్ ఆఫ్ ఆర్మీ వాళ్ళు కలిసి చేసిన ఒక విన్యాసం. దేనికి సంబంధించింది, పేరులోనే ఉంది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు చేశారు అంటే డిజాస్టర్స్కి సంబంధించి అవగాహన కల్పించడం అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. న్యాచురల్ డిజాస్టర్స్ సహజంగా సంభవించే విపత్తుల నుంచి అవగాహన కల్పించడానికి చేసిన ఒక ఎక్సర్సైజ్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ ఐక్య. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుందని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. డిజాస్టర్స్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఏంటి డిజాస్టర్స్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బి ఫోకస్డ్. అయితే దీని యొక్క ఉద్దేశం చూడండి ఒకసారి. ఈ సెమినార్లో సునామీ, కొండ చర్యలు విరిగిపడడం, వరదలు, కార్చిచ్చు, తుఫాన్లు తదితర ప్రకృతి విపత్తులు, ఇటీవల సంభవించిన విపత్తులను సమీక్షిస్తారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను నిరోధించే పరిష్కార మార్గాల గురించి చర్చలు జరుగుతాయి. ఎందుకంటే ఇంత అర్జెంట్గా ఇవి పెట్టాల్సి వచ్చింది. మనం రీసెంట్గా చూస్తే న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో చూస్తే మనకి ల్యాండ్ స్లైడ్స్ రావడము, ఇక్కడంతా ఫ్లడ్స్ రావడము, సో మనం చూసే ఉన్నాం కదా. సో వీటి మీద అవగాహన కల్పించి ప్రాణ నష్టం లేకుండా చేయడమే ఈ యొక్క ఎక్సర్సైజ్ యొక్క ఉద్దేశం అనమాట. ఏంటది ఎక్సర్సైజ్ ఐక్య. నెక్స్ట్ వన్ బయోరైడ్ అనే ఒక ఇనిషియేటివ్ న్యూస్లోకి వచ్చింది. ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆర్టికల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బయోరైడ్ అంటే ఏంటంటే బయోటెక్నాలజీ రంగంలో ఇన్నోవేషన్స్ని ప్రోత్సహించే విధంగా, ఓకే, నవకల్పనల్ని ప్రోత్సహించే విధంగా తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. జస్ట్ గుర్తుపెట్టుకోండి, బయోటెక్నాలజీ రంగంలో ఇంకా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ని అండ్ టెక్నాలజీ ఇంప్లికేషన్స్ని పెంచే విధంగా గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్ బయోరైడ్ ఇనిషియేటివ్. దాని యొక్క ఫుల్ ఫామ్ చూడండి, బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్. బయోరైడ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతారన్నమాట, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాజెక్ట్ యొక్క అవుట్లే ఎంత అంటే 9,197 కోట్లు అనమాట. ఓకే, నియర్లీ 9,000 crores అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. బయోరైడ్ బయోటెక్నాలజీ అంటే ఏ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ కిందకు వస్తాయి. ఇక్కడ మనకి VOM అంటే వీనస్ ఆర్బిటర్ మిషన్ అనేది న్యూస్లోకి వచ్చింది. జస్ట్ ఒక ఆర్టికల్ కవర్ అయింది. సో దీనికి సంబంధించి మనం డీటెయిల్గా చూద్దాం. వీనస్ ఆర్బిటర్ మిషన్ అంటే వీనస్ అంటే తెలుసు కదా, శుక్రగ్రహం, శుక్రుడు అని పిలుస్తారు. సో ఇక్కడ శుక్రగ్రహం మీద ఇండియా చేయబోతున్న మొట్టమొదటి ఇంటర్ ప్లానిటరీ మిషన్ అన్నమాట. ఇప్పుడు మనది ఎర్త్, మనం ఉన్న ప్లానెట్ వచ్చేసి ఎర్త్. మన ఎర్త్ మీద కాకుండా వేరే ప్లానెట్స్ మీద మనం ఏ మిషన్స్ చేసినా వాటిని ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ అంటారు. అంటే ఇంటర్ ప్లానెటరీ, ఇంట్రా అంటే విత్ ఇన్ ద ప్లానెట్, ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ అంటే ఈ ప్లానెట్ మీద ఉండి వేరే ప్లానెట్ మీద చేసే ఎక్స్పెరిమెంట్స్ లేదా మిషన్స్ ని ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ అంటారు. ఇప్పుడు మనం ఎర్త్ మీద ఉన్నాం, మనం వీనస్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అంటే ఇంటర్ ప్లానెటరీ మిషన్ అని గుర్తుపెట్టుకోండి. ఏ ప్లానెట్ మీద, వీనస్ మీద చేసే మిషన్ వీనస్ ఆర్బిటర్ మిషన్. దీన్నే మనం శుక్రయాన్ అంటారు. శుక్రయాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
శుక్రయాన్ మిషన్ ఎప్పటికి షెడ్యూల్ చేశారు అంటే 2028 సంవత్సరానికి షెడ్యూల్ చేశారు. 2028 కల్లా లాంచ్ చేయాలి అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. శుక్రయాన్ మిషన్ ఇస్రో వాళ్ళు చేస్తున్న ఒక మిషన్ అన్నమాట. దీని యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అంటే 1236 కోట్లు 1236 crores వచ్చేసి శుక్రయాన్ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ అన్నమాట. సో ఇక్కడ మనం చూసాము ఇండియాకి సంబంధించి శుక్రయాన్ ప్రాజెక్ట్, అలాగే వేరే కంట్రీస్ ఇప్పటి వరకు ఏం చేశాయి, ఫ్యూచర్లో వీనస్ మీద ఎలాంటి స్టడీస్ చేయబోతున్నాయో చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనిరా అనేది ఏంటంటే రష్యా వాళ్ళు ఫస్ట్ టైం వీనస్ మీద చేసిన మిషన్. ఫస్ట్ కంట్రీ టు కండక్ట్ ద మిషన్ అపాన్ ద వీనస్ అంటే రష్యా. గుర్తుపెట్టుకోండి, వీనస్ మీద మొట్టమొదటి కంట్రీ మిషన్ కండక్ట్ చేసిన కంట్రీ ఏది అంటే రష్యా. ఆ మిషన్ వచ్చేసి మనకి వెనిరా సిరీస్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత పయోనీర్ సిరీస్ వచ్చేసి పయోనీర్ సిరీస్ అండ్ మెగలాన్ ఈ రెండు కూడా యుఎస్ఏ వాళ్ళు అంటే నాసా వాళ్ళు చేసిన మిషన్స్. దేని మీద? వీనస్ మీద. నెక్స్ట్ అకాట్సుకి వచ్చేసి జపాన్ స్పేస్ ఏజెన్సీ అంటే జాక్సా కదా, జాక్సా జపాన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు చేసిన మిషన్. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు వీనస్ మీద జరిగిన మిషన్స్. ఫ్యూచర్లో జరగబోయే మిషన్స్ ఏంటి అంటే వెరిటాస్ ఎవరు చేస్తున్నారు అంటే ఫ్యూచర్లో జరగబోయే మిషన్స్ ఏంటంటే వెరిటాస్, డావిన్సీ ఈ రెండు కూడా నాసా వాళ్ళు ఫ్యూచర్లో చేయబోయే మిషన్స్ అనమాట. నాసా వాళ్ళు చేయబోయే మిషన్స్ వెరిటాస్ అండ్ డావిన్సీ. అండ్ ఎన్విషన్ వచ్చేసి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు వీనస్ మీద కండక్ట్ చేస్తున్న మిషన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది మనకి వీనస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మను బాకర్ అపాయింటెడ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. ఇక్కడ భారతదేశానికి సంబంధించి ఓడల మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్కి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్గా రీసెంట్గా ఒలింపిక్స్లో 2 మెడల్స్ గెలుచుకున్న మను బాకర్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, రీసెంట్లీ విచ్ స్పోర్ట్స్ పర్సన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్, షిప్పింగ్స్ అండ్ వాటర్వేస్ అని అడుగుతారు. ఎవరు? మను బాకర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. సో ఈవిడ ఏ క్రీడకి సంబంధించిన ఆవిడ? షూటర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే కవర్ అయింది, జస్ట్ ఫోకస్ చేయండి. ఏంటంటే ప్రపంచంలోనే వరల్డ్లోనే మొట్టమొదటి వీక్లీ అన్నమాట. ఇది వీక్లీ పత్రిక, వార్తాపత్రిక. దాని పేరేంటంటే ది అబ్జర్వర్ అనేది ఏంటి అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి వీక్లీ వార్తాపత్రిక. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1791లో స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే ఈ వీక్లీ అప్పటి నుంచి నంబర్ ఆఫ్ పర్సన్స్ చేతులు మారుతూ వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా దీని యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో ఈయన ఈ యొక్క వీక్లీని అమ్ముతానని చెప్పేసి అమ్మకానికి పెట్టారనమాట. అలా ఈ యొక్క వీక్లీ మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. వరల్డ్లోనే ఫస్ట్ది కాబట్టి ఇది సూపర్లేటివ్ ఇష్యూ కింద మనం కవర్ చేసుకోవచ్చు. ఓకే, డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వరల్డ్లో ఫస్ట్ వీక్లీ ద అబ్జర్వర్. The Ministry of Food Processing Industries is all set to host the 3rd edition of World Food India 2024 in New Delhi. ఇక్కడ వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్ ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్ అనేది రీసెంట్గా ఎక్కడ జరిగింది అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూఢిల్లీలో భారత మండపం వేదికగా జరిగిందనమాట, గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఏ మినిస్ట్రీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అండ్ దీని యొక్క ఇనాగరల్ ఈవెంట్ అంటే ఫస్ట్ టైం వరల్డ్ ఫుడ్ ఇండియా ఈవెంట్ అనేది ఎవరు ఆర్గనైజ్ చేశారంటే ఇండియానే ఆర్గనైజ్ చేసింది. అది కూడా 2017 మన రీసెంట్ టైమ్స్లోనే 2017 సంవత్సరం నుంచే ఈ ఈవెంట్ని జరుపుతున్నాం అనమాట. ఇప్పుడు మళ్ళీ మనకి ఇండియాలోనే జరుగుతుంది. ఏ మినిస్ట్రీ కింద? మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కింద జరుగుతుంది. ఇది రీజనల్ ఇష్యూస్లో భాగంగా చూడండి. లా నేస్తం ఇకపై న్యాయమిత్ర. మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అక్కడ వైఎస్ఆర్ లా నేస్తం అని చెప్పేసి స్కీమ్ ఉండేది, లాయర్స్కి సంబంధించి స్కీమ్ అనమాట. దాని పేరును మారుస్తూ న్యూస్లోకి వచ్చారు. ఇప్పుడు ఎలా లా నేస్తం అనేది ఇప్పుడు న్యాయమిత్రగా పేరు మార్చారంట. జస్ట్ పేరు మార్చారు, గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఇది ఏపీకి సంబంధించి కొంచెం డీటెయిల్గా చూస్తే సరిపోద్ది. నెక్స్ట్ మహిళా సాధికారత లక్ష్యంగా శ్వేత విప్లవం 2.0. శ్వేత విప్లవం అంటే వైట్ రివల్యూషన్. వైట్ రివల్యూషన్ అంటే ఏంటి? మిల్క్, పాలకి సంబంధించిన ఉత్పత్తి పెంచడాన్ని వైట్ రివల్యూషన్ అని పిలుస్తారు. ఇది మన ఇండియాలో చాలా సక్సెస్ అన్నమాట. మనకి అమూల్ బ్రాండ్ ఉంది కదా, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అంటారు. సో అది లార్జెస్ట్ కోఆపరేటివ్ సెక్టర్ టు బి డెవలప్డ్ ఇన్ ఇండియా. So the largest cooperative sector that was developed in India is Amul Milk Union Limited. పాలకి సంబంధించి ఉత్పత్తి సంస్థ అన్నమాట. ఓకే, అయితే దాన్ని మనం వైట్ రివల్యూషన్ అని పేర్కొన్నాం. ఫాదర్ ఆఫ్ వైట్ రివల్యూషన్ ఎవరు? వర్గీస్ కురియన్. ఫాదర్ ఆఫ్ వైట్ రివల్యూషన్ వర్గీస్ కురియన్. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఇండియా అంటే ఎంఎస్ స్వామినాథన్.
ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అమాంగ్ ద వరల్డ్ అంటే నార్మన్ బోర్లాగ్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా స్టాటిక్ జీకే అనమాట. ఇక్కడ వైట్ రెవల్యూషన్ కి సంబంధించి సెకండ్ వర్షన్ న్యూస్ లోకి వచ్చింది, 2.0 వర్షన్. అయితే ఇక్కడ లక్ష్యం ఏంటంటే, వీళ్ళ యొక్క టార్గెట్ ఏంటి అంటే ఈ వైట్ రెవల్యూషన్ లో ఎక్కువగా విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని డెవలప్ చేయాలి అని చెప్పేసి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, విమెన్ ఎంపవర్మెంటే లక్ష్యంగా వైట్ రెవల్యూషన్ ని తీసుకొస్తున్నారు అనమాట. ఇప్పుడు అర్థమైందా? నెక్స్ట్, తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు. ఇక్కడ ఒక తెలుగు యూనివర్సిటీకి సంబంధించి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరుని ప్రతిపాదిస్తూ న్యూస్ లోకి వచ్చారు. చూద్దాం ఒకసారి. హైదరాబాద్ లోని తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రసిద్ధ కవి, పరిశోధకుడు, ఉద్యమకారుడు, పత్రికా సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టనున్నారు. సో ఉమ్మడి రాష్ట్రంలో 1985లో డిసెంబర్ 2న ప్రారంభించిన విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంగా నామకరణం చేశారు. అది యాక్చువల్లీ ప్రీవియస్ గా ఈ యొక్క యూనివర్సిటీ పేరేంటంట, ఇది హైదరాబాద్ కి సంబంధించింది, పొట్టి శ్రీరాములు గారి పేరు ఉండేది. ఇప్పుడు సురవరం ప్రతాపరెడ్డి గారి పేరుగా కన్వర్ట్ చేయడం జరిగింది. తెలంగాణ రీజనల్ ఇష్యూస్ లో, రీజనల్ ఎగ్జామ్స్ లో అడుగుతారు ఇలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్, తేజస్ తొలి మహిళా ఫైటర్ పైలట్ గా మోహనా సింగ్. ఇక్కడ ఫస్ట్ విమెన్ ఇన్ న్యూస్ సపరేట్ ఫోల్డర్ పెట్టి చదువుకోవాలి మనం. ఎవరైనా కానీ విమెన్ న్యూస్ లోకి వస్తే సపరేట్ టాపిక్ అవుతుంది అది. ఇక్కడ మోహనా సింగ్ అనే ఒక పైలట్ న్యూస్ లోకి వచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. తేజస్ లో తేలికపాటి యుద్ధ విమానం ఉంది కదా, లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు. తేజస్ ఎల్సిఏ అంటే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఓకే, తేలికపాటి యుద్ధ విమానం. దాని పేరేంటి? తేజస్. దీన్ని తయారు చేసింది ఎవరంటే ఇండియాకి సంబంధించి HAL, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఇండైజినస్ గా మనం తయారు చేసుకున్నాం. ఇండైజినస్ అంటే ఏంటి? ఎవరి సహాయం లేకుండా, ఏ కంట్రీ సహాయం లేకుండా మనంతట మనం డెవలప్ చేసుకున్న దాన్ని ఇండైజినస్ అని పిలుస్తారు. ఇక్కడ ఇండైజినస్ గా మనం డెవలప్ చేసుకున్న తేలికపాటి యుద్ధ విమానం తేజస్ కి సంబంధించి తొలి మహిళా ఫైటర్ పైలట్ గా ఎవరు న్యూస్ లోకి వచ్చారు? మోహనా సింగ్ గారు న్యూస్ లోకి వచ్చారని గుర్తుపెట్టుకోండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇప్పటి వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో, భారతదేశ వైమానిక దళంలో మొత్తం 3 మహిళా ఫైటర్ పైలట్స్ ఉన్నారు. ఎవరెవరంట చూద్దాం మనం. సో వాళ్ళలో ఒకరు ఇప్పుడు న్యూస్ లోకి వచ్చిన మోహనా సింగ్, ఇంకొక ఇద్దరు వచ్చేసి ఒకరు స్క్వాడ్రన్ లీడర్ భావనా కాంత్, ఇంకొకరు వచ్చేసి స్క్వాడ్రన్ లీడర్ అవని చతుర్వేది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ వీళ్ళు ముగ్గురు, గుర్తుపెట్టుకోండి. ఇండియన్ నేవీలో ఎట్ ప్రెసెంట్ యాజ్ ఆఫ్ సెప్టెంబర్ ఎంతమంది మహిళా ఫైటర్ పైలట్స్ ఉన్నారని అడిగితే 3 ఉన్నారు. వాళ్ళ 3 పేర్లు ఇచ్చి ఇంకొకరి పేరు అడగొచ్చు అనమాట. సో వాళ్ళ 3 పేర్లు ఏంటో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఎవరెవరు? మోహనా సింగ్ ఒకటి, ఇంకొకరు భావనా కాంత్, ఇంకొకరు అవని చతుర్వేది అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఒక కొత్త బ్లడ్ గ్రూప్ అనేది న్యూస్ లోకి వచ్చింది. దాని పేరు మాల్ అనే ఒక కొత్త బ్లడ్ గ్రూప్ న్యూస్ లోకి వచ్చింది. సో దీన్ని కనిపెట్టింది ఎవరు అంటే ఇంగ్లాండ్ కి సంబంధించిన రీసెర్చర్స్ టీమ్ దీన్ని కనిపెట్టారనమాట. అయితే ఈ యొక్క కొత్త బ్లడ్ గ్రూప్ ఏదైతే ఉందో 1972లో కనిపెట్టిన ANW యాంటీజెన్ కి సరిగ్గా సరిపోతుందంట. అసలు ఏంటి కాన్సెప్ట్ అంటే, ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి కదా, నియర్లీ ఎన్ని బ్లడ్ గ్రూప్స్ ఉంటాయంటే 47 టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ A అని చెప్పి, B అని చెప్పేసి, AB అని చెప్పి, O అని, AB పాజిటివ్, AB నెగిటివ్, ఇట్లా మొత్తం RH అని, RH పాజిటివ్ అని, ఇట్లా మొత్తం 47 రకాల బ్లడ్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. ప్రతి ఒక్క బ్లడ్ గ్రూప్ కి ఏదో ఒక యాంటీజన్ ఉంటుంది. ప్రతి ఒక్క బ్లడ్ గ్రూప్ కి కూడా ఒక యాంటీజన్ అనేది ఉంటుంది. అలా 1972లో 1972 సంవత్సరంలో ఒక కొత్త రకమైన యాంటీజన్ ని కనిపెట్టారు. ఆ యాంటీజన్ పేరేంటి అంటే ANW యాంటీజన్. అయితే అప్పుడు కనిపెట్టిన యాంటీజన్ అనేది ఉన్న బ్లడ్ గ్రూప్స్ లో ఏ బ్లడ్ గ్రూప్ కి కూడా సరిపోలేదంట, ఫిట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు కొత్తగా కనిపెట్టిన మాల్ అనే బ్లడ్ గ్రూప్ కి 1972లో కనిపెట్టిన యాంటీజన్ అనేది కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అనేసి చెప్తున్నారు. ఓకే, కాన్సెప్ట్ అర్థమైందా? డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. మాల్ అనే ఒక కొత్త రకమైన బ్లడ్ గ్రూప్ ని కనిపెడుతూ న్యూస్ లోకి వచ్చింది ఎవరు అంటే ఇంగ్లాండ్ కి సంబంధించిన శాస్త్రవేత్తలు. ఇది ఏ యాంటీజన్ కి ఫిట్ అవుతుంది అంటే 1972 సంవత్సరంలోనే కనిపెట్టిన ANW యాంటీజన్ కి కరెక్ట్ గా సూట్ అవుతుందంట. ఓకే, నెక్స్ట్ వన్. పురుషులతో సమానంగా మహిళలకు ఈక్వల్ ప్రైజ్ మనీ, ICC కీలక నిర్ణయం. ఇక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ICC ఎక్కడుంది? దుబాయ్లో ఉంది. 1909లో ఎస్టాబ్లిష్ చేయబడిన సంస్థ. మొత్తం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ని నిర్వహించే సంస్థ అనమాట. ఓకే, ఈ ICCకి సంబంధించి ఒక కొత్త స్టేట్మెంట్ న్యూస్లోకి వచ్చింది. అదేంటి అంటే మొత్తం మెన్తో ఈక్వల్గా విమెన్ ప్లేయర్స్కి కూడా ప్రైజ్ మనీ అనేది ఈక్వల్గా ఇవ్వాలని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకుందంట. అయితే మనకి ఇప్పుడు ఫ్యూచర్లో
అక్టోబర్ నుంచి మహిళల వరల్డ్ కప్ అనేది జరగబోతుంది, మహిళల T20 వరల్డ్ కప్ జరగబోతుంది కదా. సో ఇక్కడ నుంచి ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఏంటి, ఈక్వల్ ప్రైజ్ మనీ టు విమెన్ ఆల్సో ఇంప్లిమెంటింగ్ ఫ్రమ్ ద వరల్డ్ కప్ టు బి హెల్డ్ ఇన్ అక్టోబర్. ఓకే, ఎంత ఇస్తారంట, గెలిచిన విజేతలకు $2.34 మిలియన్ భారత కరెన్సీలో 19 కోట్లు దక్కనున్నాయి. గుర్తుపెట్టుకోండి, మహిళా T20 వరల్డ్ కప్ గెలిచిన వాళ్ళకి ఇక మీదట ఎంత ప్రైజ్ మనీ రాబోతుందంటే 19 crores అనేది రాబోతుంది అనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐసీసీ నిర్ణయం, ఐసీసీ ఎక్కడుందంటే దుబాయ్లో ఉంది. ఇక్కడ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ తెలుసు కదా, ఎన్పిఎస్ లో వాత్సల్య పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎన్పిఎస్ వాత్సల్య అంటే ఏంటంటే పిల్లల కోసం పొదుపు చేసుకునే ఒక పథకం అనమాట. రీసెంట్ గా మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ నిర్మలా సీతారామన్ గారు ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ చూద్దాం. పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ శాఖల్ని సంప్రదించడం ద్వారా భౌతికంగా ఎన్పిఎస్ వాత్సల్య ఖాతాను తెరుచుకోవచ్చు. అయితే ఆన్లైన్ ద్వారా కూడా ఎన్పిఎస్ వాత్సల్య అకౌంట్ని పొందవచ్చు. ఈ పాయింట్ చూడండి, 18 ఏళ్ల దిగువన ఉన్న పిల్లల కోసం తల్లిదండ్రులు ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. పిల్లలకు 18 ఏళ్ళు దాటిన తర్వాత దానంతటా అదే ఇది రెగ్యులర్ అకౌంట్గా మారిపోతుంది. అండ్ 60 ఏళ్ళు నిండిన తర్వాత ఖాతాదారునికి పెన్షన్ రావడం మొదలవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఏంటంటే 18 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలందరికీ కూడా ఎన్పిఎస్ వాత్సల్య అకౌంట్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. అంటే సేవింగ్స్ స్కీమ్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ ద్వారా అన్నమాట. అయితే ఏజ్ లిమిట్ ఎంత, 18 ఇయర్స్ లోపు పిల్లలకి ఓపెన్ చేయొచ్చు. వాళ్ళకి 18 ఇయర్స్ దాటిన తర్వాత అది రెగ్యులర్ అకౌంట్గా అయిపోతుందంట. అయితే 60 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి రెగ్యులర్ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఈ పాయింట్ చూడండి, ఇప్పటి వరకు బెనిఫిషరీస్ గత 10 ఏళ్లలో ఎన్పిఎస్కు 1.86 కోట్ల సబ్స్క్రైబర్లు తయారయ్యారు. దీని నిర్వహణ కిందనున్న ఆస్తులు 13 లక్షల కోట్లు. ఎంత ఉందంటే 13 లక్షల కోట్ల ఆస్తులు అనేవి ఇప్పుడు ఈ స్కీమ్ కింద ఎన్పిఎస్ కింద జమ చేయడం జరిగింది. ఓకే, ఎన్పిఎస్ వాత్సల్య అనేది 18 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి సంబంధించిన సేవింగ్ స్కీమ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 9 ఇయర్స్ ఆఫ్ ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ్ యోజన. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ గనుల మంత్రిత్వ శాఖ వాళ్ళు రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్. దేనికి సంబంధించింది, ఇక్కడ ఒక స్కీమ్కి సంబంధించి 9 ఏళ్ళు కంప్లీట్ అయిందంట. ఆ స్కీమ్ ఏంటి అంటే ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ్ యోజన, మినరల్స్కి సంబంధించి మైన్స్కి సంబంధించిన స్కీమ్. అయితే దీని కింద ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారో చూడండి. ఓవర్ 46,000 ప్రాజెక్ట్స్ టేకెన్ అప్ అండ్ మోర్ దెన్ 9,000 crores స్పెంట్ ఆన్ సేఫ్ డ్రింకింగ్ అండ్ వాటర్ యాక్సెస్. ఓకే, అసలు ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే మైనింగ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి కదా, మైనింగ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో అందరికీ కూడా ప్యూర్ వాటర్ని అందించే విధంగా చేయడమే ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. గుర్తుపెట్టుకోండి, మైనింగ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో వాటర్ అనేది పొల్యూట్ అయిపోతుంది. నార్మల్గానే చూసుకుంటే అక్కడ ఎక్కువగా ఈవెన్ జనరేషన్స్ కొద్దీ బాధపడుతూ ఉంటారనమాట అక్కడ వాటర్ పొల్యూషన్ కారణంగా. సో ఇలా మైనింగ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అన్నింటిలో కూడా ప్యూర్ వాటర్ని అందించే విధంగా తీసుకొచ్చిన ఒక పథకం, అదేంటి ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ్ యోజన. సో ఈ సంవత్సరానికి గాను 9 ఇయర్స్ కంప్లీట్ అయిందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వాళ్ళు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశారు. గుర్తుపెట్టుకోండి, న్యూస్లోకి వచ్చిన స్కీమ్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రెసిడెంట్ ముర్ము గ్రేసెస్ సఫాయి మిత్ర సమ్మేళన్ ఇన్ ఉజ్జయిన్ అంటే మనకి మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ సఫాయి మిత్ర సమ్మేళన్ ఏదైతే ఉందో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎవరు ఇనాగ్రేట్ చేశారు? ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు ఇనాగ్రేట్ చేశారు. ఒకసారి చూద్దాం. President Draupadi Murmu attended Safai Mitra Sammelan Ujjain, Madhya Pradesh. The Safai Mitra Sammelan was organized as part of the Swachhata Hi Seva 2024 campaign. మనకి ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ మిడ్ నుంచి అక్టోబర్ 1 వరకు స్వచ్ఛతా హీ సేవా క్యాంపెయిన్ అనేది ఆర్గనైజ్ చేస్తారు. ఈ యొక్క సఫాయి కర్మచారీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించిన ఒక క్యాంపెయిన్ అన్నమాట. సో ఇందులో భాగంగా కండక్ట్ చేసిన సఫాయి సమ్మేళన్ యోజన ఏదైతే ఉందో దీన్ని ప్రెసిడెంట్ ముర్ము గారు స్టార్ట్ చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కండక్ట్ చేశారని అడుగుతారు. ప్లేస్ ఇంపార్టెంట్, ఉజ్జయిని, మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయినిలో కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, విజన్ నెక్స్ట్ అనేది ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు విజన్ నెక్స్ట్ అనేది ఏంటంటే ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వాళ్ళు ఇండియాలో ఫ్యాషన్ రంగానికి సంబంధించి అవగాహన పెంచడానికి గాను చేసిన ఒక క్యాంపెయిన్ విజన్ నెక్స్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఏ మినిస్ట్రీ వాళ్ళ కింద వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. ఓకే, విజన్ నెక్స్ట్ ఇనిషియేటివ్ అనేది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అని గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా
ఈ యొక్క పోర్టల్స్ కావచ్చు, వెబ్సైట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏ మినిస్ట్రీ అని అడుగుతారు, దేనికి సంబంధించింది అని అడుగుతారు అంతే. ఇక్కడ విజన్ నెక్స్ట్ అనేది ఫ్యాషన్ టెక్నాలజీ వాళ్ళు కండక్ట్ చేశారు. దేనికి సంబంధించి? ఫ్యాషన్ రంగానికి సంబంధించి అవగాహన పెంచడానికి చేసిన ఒక ఇనిషియేటివ్. ఏ మినిస్ట్రీ కిందకు వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. నెక్స్ట్ ఐసీసీ అనౌన్స్డ్ ద దునిత్ వెలాలెస్ అండ్ హర్షిత సమర విక్రమ హ్యావ్ బీన్ నేమ్డ్ ద ఐసీసీ ప్లేయర్స్ ఆఫ్ మంత్ ఆగస్ట్ 2024. ఇక్కడ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఏదైతే ఉందో ప్రతి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్స్ని అనౌన్స్ చేస్తుంది అనమాట. మెన్స్లో, విమెన్స్లో కూడా. ఆగస్ట్ మంత్కి సంబంధించి వీళ్ళిద్దరూ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా న్యూస్లోకి వచ్చారు. అయితే వీళ్ళిద్దరూ ఏ దేశానికి సంబంధించిన క్రికెటర్స్ అంటే శ్రీలంకకి సంబంధించిన క్రికెటర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ మంత్ న్యూస్లోకి వచ్చిన వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు. ఎప్పుడైనా ఇండియన్స్ ఎప్పుడైనా న్యూస్లోకి వస్తే గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. మనకి జూన్ మంత్కి సంబంధించి జూన్ 2024 జూన్ మంత్కి సంబంధించి ఇండియన్స్ న్యూస్లోకి వచ్చారు. జస్ప్రీత్ బుమ్రా అండ్ స్మృతి మందానా వీళ్ళిద్దరూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా జూన్ మంత్కి సంబంధించి న్యూస్లోకి వచ్చారు. వాళ్ళని మాత్రం గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్, ఉత్తరాఖండ్ ఎనాక్ట్స్ ల్యాండ్మార్క్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ యాక్ట్. డైరెక్ట్గా స్టేట్ ఇష్యూ, రాష్ట్రీయ అంశాల్లో భాగంగా డైరెక్ట్గా అడుగుతారు. ఇలాంటివి ఏంటంటే రీసెంట్గా డ్యామేజ్ రికవరీ యాక్ట్ని పాస్ చేస్తూ న్యూస్లోకి వచ్చిన రాష్ట్రం ఏంటి అని అడుగుతారు. దీని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, ఏదైనా అల్లర్లు జరుగుతున్నప్పుడు సంబంధమే లేకుండా వెళ్ళి పబ్లిక్ ప్రాపర్టీని, ప్రైవేట్ ప్రాపర్టీని నాశనం చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బస్సులు తగలబెట్టడం, షాపులు పగలగొట్టడం, ఇట్లా అన్నీ చేస్తుంటారు కదా. సో ఇలా చేసిన వాళ్ళు రెస్పాన్సిబిలిటీ వహించరు. తర్వాత వాళ్ళు ఎక్కడుంటారో కూడా మనకు తెలియదు. దీనివల్ల ఎంతో ఆస్తి నష్టం జరుగుతుంది. ఓకే, ప్రజలకైనా కావచ్చు, గవర్నమెంట్కైనా కావచ్చు, ఎంతో ఆస్తి నష్టం అనేది జరుగుతుంది కదా. సో దీన్ని అంతటిని కూడా నివారించడానికి ఎవరైతే డ్యామేజ్ చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీదనే ఆ యొక్క కంపెన్సేషన్ కట్టించాలి. అంటే డ్యామేజ్ చేసిన వాళ్ళతోనే దానికి సంబంధించిన కంపెన్సేషన్ కట్టించే విధంగా ఒక స్ట్రింజెంట్ లాని తీసుకొస్తూ న్యూస్లోకి వచ్చారు. ఎవరు? ఉత్తరాఖండ్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామీ. గుర్తుపెట్టుకోండి, డ్యామేజ్ ప్రాపర్టీ రికవరీ యాక్ట్ తీసుకొచ్చింది ఎవరు అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం తీసుకొచ్చింది. నెక్స్ట్, ఏషియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్. ఇక్కడ ఏషియన్ ఛాంపియన్ ట్రోఫీ విన్నర్గా ఇండియా టీం అనేది న్యూస్లోకి వచ్చింది. చూద్దాం. చైనాలో జరుగుతున్న ఏషియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు ఘన విజయాన్ని సాధించింది. భారత్ 1-0 తేడాతో చైనాపై పోరాడి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్ను కైవసం చేసుకుంది. డైరెక్ట్గా అడుగుతారు. ఇది హాకీకి సంబంధించిన టోర్నమెంట్. ఏషియన్ కంట్రీస్ అన్ని భాగస్వామ్యం పంచుకునే ఒక టోర్నమెంట్. ఎక్కడ జరిగింది? చైనాలో జరిగింది. హోస్ట్ నేషన్ ఏది అని అడుగుతారు. చైనాలో జరిగింది. ఇండియా వచ్చేసి విన్నర్ టీమ్ అపాన్ చైనా వచ్చేసి రన్నర్ అప్ టీమ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, న్యూఢిల్లీ మన క్యాపిటల్. ఢిల్లీకి సంబంధించి కొత్త చీఫ్ మినిస్టర్గా విమెన్ వచ్చారు. 3rd విమెన్ చీఫ్ మినిస్టర్ అండ్ యంగెస్ట్ విమెన్ చీఫ్ మినిస్టర్ అనమాట. అతీషి గారు ఢిల్లీకి సంబంధించి చీఫ్ మినిస్టర్గా న్యూస్లోకి వచ్చారు. మనకి యూనియన్ టెరిటరీ కదా ఢిల్లీ అంటే, కేంద్రపాలిత ప్రాంతం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బి ఫోకస్డ్. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అతీషి పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించగా పార్టీ ఆమోదించింది. ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఏపీ. ఓకే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 6 నేషనల్ పార్టీస్. మొత్తం భారతదేశంలో ప్రెసెంట్ ఎన్ని నేషనల్ పార్టీస్ ఉన్నాయి? 6 నేషనల్ పార్టీస్. 6 మాత్రమే జాతీయ పార్టీలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఆ 6 జాతీయ పార్టీలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒకటి. ఓకే, నెక్స్ట్, నూతన మద్యం విధానానికి ఏపీ క్యాబినెట్ ఆమోదం. ఓకే, రీసెంట్గా న్యూ లిక్కర్ పాలసీని ఏపీ క్యాబినెట్ తీసుకురాబోతుందంట. జస్ట్ డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ వచ్చింది. దానికి సంబంధించి డీటెయిల్ అనాలిసిస్ వచ్చేసి ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన పథకాలు మనం త్వరలో తీసుకురాబోతున్నాం. వాటిలో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఏపీలో కొత్త మద్యం విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని, సగటు మద్యం ధర ₹99 నుంచి ఉండాలని నిర్ణయించింది. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా పేరు మార్చాలని మంత్రివర్గం నిర్ణయించింది. మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని పేరు మార్చాలని కూడా ఇక్కడ ప్రతిపాదించారంట. సో దాని పేరు మార్చాలని కూడా ఇక్కడ ప్రతిపాదించారు. ఎలా మార్చాలంట? భోగాపురం ఎయిర్పోర్ట్ని అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్గా మార్చాలి అని చెప్పేసి ఒక న్యూస్ కూడా రావడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి, న్యూ లిక్కర్ పాలసీ. నెక్స్ట్, బీఎస్ఎఫ్ అదనపు డీజీగా ఉన్న ఐపీఎస్ అధికారి అనురాగ్ గార్గ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన డైరెక్టర్ జనరల్గా
నియమితులయ్యారు. అపాయింట్మెంట్స్ ఇన్ ద న్యూస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా అపాయింట్మెంట్స్ చూస్తున్నాం మనం రీసెంట్గా. ఇక్కడ మనకి నార్కోటిక్స్ ఎన్సిబి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి సంబంధించి కొత్తగా హెడ్ నియమించడం జరిగింది. ఆయన పేరేంటి అంటే అనురాగ్ గార్గ్ గారు రీసెంట్గా దేనికి సంబంధించి హెడ్గా నియమితులయ్యారంటే మనకి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి సంబంధించి హెడ్గా అపాయింట్ చేయడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల కమిషనర్గా రాణి కుముదిని అపాయింట్ చేయడం జరిగింది. ఇది కూడా అపాయింట్మెంట్స్ ఇన్ న్యూస్ రీజనల్ ఇష్యూస్లో భాగంగా చూడండి. ఏంటి స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా కొత్త పర్సన్ వచ్చారని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అలాగే విజిలెన్స్ కమిషనర్గా ఎంజీ గోపాల్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విజిలెన్స్ కమిషనర్గా ఎంజీ గోపాల్ గారు కూడా వచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక వారోత్సవాల న్యూస్లోకి వచ్చాయి. అదేంటి అంటే ఇండియా వాటర్ వీక్ 2024 వాటర్కి సంబంధించి అవగాహన పెంచడానికి, వాటర్ కన్సర్వేషన్ మెజర్స్ని ఇంప్రూవ్ చేయడానికి గాను అవేర్నెస్ తీసుకొచ్చే ఒక వీక్, వాటర్ వీక్ అని గుర్తుపెట్టుకోండి. ఎన్నో ఎడిషన్ అంటే 8వ ఎడిషన్, 8th ఇండియా వాటర్ వీక్ అనే న్యూస్లోకి వచ్చింది. అది ఏ మినిస్ట్రీ ఆర్గనైజ్ చేసింది అని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. ఎక్కడ జరిగింది అంటే రీసెంట్గా న్యూఢిల్లీ భారత మండపంలో జరిగింది. ఓకే, డిపార్ట్మెంట్ కూడా చూడండి, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. ప్రతి మినిస్ట్రీ కింద కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద ఉన్న డిపార్ట్మెంట్ ఏంటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రెజ్యువినేషన్. ఈ డిపార్ట్మెంట్ కింద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వాళ్ళు ఇండియా వాటర్ వీక్ 8th ఎడిషన్ ని కంప్లీట్ చేశారు. ఓకే, నెక్స్ట్ ద బుక్ ఇన్ న్యూస్, వార్తల్లో ఉన్న బుక్ ఆటోబయోగ్రఫీ ఇండియా దేశ్ ప్రదేశ్. ఇక్కడ బుక్ పేరేంటి, శ్రీరామ ఇన్ తమిళగం అండ్ ఇన్సెపరబుల్ బాండ్. రాముడికి సంబంధించిన బుక్ అనమాట. దీన్ని రాసింది ఎవరు అంటే డికే హేమహరి. గుర్తుపెట్టుకోండి. ఆథర్స్ చూడండి, బుక్ చూడండి. అంత ఇంపార్టెంట్ బుక్ ఏం కాదు, బట్ ఒకసారి మెన్షన్ చేసుకోండి. ఓకేనా? సో యా, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్. నేను క్వశ్చన్ అడిగాను కదా, FATFకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ వచ్చేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, సెప్టెంబర్ 29న మనం మాక్ టెస్ట్ NTPCకి సంబంధించిన మాక్ టెస్ట్ కండక్ట్ చేయబోతున్నాము. ఫస్ట్ విన్నర్కి 5000 క్యాష్ ప్రైజ్, ఒక కోర్స్ ఫ్రీగా ఇవ్వబడుతుంది. ఆన్లైన్లో కూడా కండక్ట్ చేస్తారు. ఆన్లైన్లో రాయాలనుకునే వాళ్ళు వెంటనే VMR లాజిక్స్ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆఫ్లైన్లో రాయాలనుకునే వాళ్ళు దిల్సుఖ్ నగర్ వచ్చి ఎగ్జామ్ రాయండి. అంతకంటే ముందు ఈ నంబర్స్ ఏవైతే మనం స్క్రీన్లో స్టార్టింగ్లో చూపించామో ఆ నంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ని రిజిస్టర్ చేయించుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్, కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.